అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ ఒక భారీ శుభవార్త అయితే అందిందండి. కొత్త పెన్షన్లకు అప్లికేషన్లు తీసుకుంటూ కూటమి ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందనమాట. అయితే ఈ పెన్షన్లకు ఎవరెవరు అర్హులు, ఎప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చు, ఎక్కడ అప్లై చేసుకోవచ్చు, ఇలాంటి వివరాలన్నిటితో ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుందండి. అన్నిటికన్నా ముఖ్యంగా 50 సంవత్సరాల పెన్షన్కి సంబంధించి ఒక కీలకమైన అప్డేట్ అయితే వెలువడింది. 50 సంవత్సరాలకి పెన్షన్ ఇస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం మనకు మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది. ఈ సంవత్సరం 2026 సంవత్సరంలో మనకు ఈ 50 సంవత్సరాల పెన్షన్ను తీసుకురావాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం ఎంతో ప్రయత్నం అయితే చేస్తుందన్నమాట. ప్రభుత్వం దగ్గర నిధులు కొరత ఉన్నప్పటికీ పెన్షన్లను తీసుకురావాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. కొత్తగా 15 లక్షల మంది కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు ప్రభుత్వం అంచనా అయితే వేస్తోందండి. అంతేకాకుండా ప్రతి నెల స్పౌస్ పెన్షన్లు అయితే అందజేయడం జరుగుతోంది. ఈ స్పౌస్ పెన్షన్లు దాదాపుగా ఈ నెలలో 7,000 పెన్షన్లు అయితే అందజేయబోతోంది. ఈ 1వ తేదీ అంటే ఈ రోజు నుంచి పెన్షన్ పంపిణీ అయితే ఉండబోతోంది. స్పౌస్ పెన్షన్కి గత నెలలో ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ శాంక్షన్ చేసి ఈ నెలలో వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈ పెన్షన్లను అయితే అందజేయడం జరుగుతుంది. స్పౌస్ పెన్షన్లు అంటే భర్తకు పెన్షన్ వస్తూ భర్త చనిపోయినట్టయితే భర్త యొక్క పెన్షన్ను భార్యకు అందజేయడం జరుగుతుంది. దీన్నే స్పౌస్ పెన్షన్ అంటారు. ఈ స్పౌస్ పెన్షన్లు ప్రతి నెల ప్రభుత్వం శాంక్షన్ చేస్తోందండి. ఈ నెల కూడా 7,000 పెన్షన్లను అయితే శాంక్షన్ చేయడం జరిగిందనమాట. ఇక ఈ కొత్త పెన్షన్లకు 50 సంవత్సరాల పెన్షన్లకు మిగిలిన 28 కేటగిరీల పెన్షన్లకు ఎప్పటి నుంచి అప్లికేషన్లు తీసుకుంటారు, అలాగే ఎప్పటి నుంచి డబ్బులు రావడం జరుగుతుంది, ఇలాంటి పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రాష్ట్రంలో 50 సంవత్సరాల పెన్షన్తో పాటుగా మిగిలిన 28 కేటగిరీల పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ అయితే చేపట్టబోతోందండి కూటమి ప్రభుత్వం. వితంతు పెన్షన్లు, ఒంటరి మహిళా పెన్షన్లు, చేతి వృత్తుల వారి పెన్షన్లు, దివ్యాంగ పెన్షన్లు, 50 సంవత్సరాల పెన్షన్లు, ట్రాన్స్జెండర్ల పెన్షన్లు, ఇలా 28 కేటగిరీల్లో ఉన్న వాళ్ళందరికీ పెన్షన్లు మంజూరు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నమాట. ముఖ్యంగా 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని చెప్పడం జరిగింది. అయితే ప్రభుత్వం ఒక కీలకమైన అప్డేట్ ఇవ్వడం జరిగిందండి. ఈ 50 సంవత్సరాల పెన్షన్ ఇంట్లో ఒకరికి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది అని అయితే చెప్పడం జరిగింది. ఇంట్లో ఇద్దరు 50 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఉన్నారనుకోండి, భార్యాభర్త ఇద్దరు 50 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఉంటే అటువంటి సందర్భంలో కేవలం ఒక్కరికి మాత్రమే ఈ పెన్షన్ అయితే అందిస్తాము అని అయితే చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా రేషన్ కార్డుకు ఒక్కరికి మాత్రమే పెన్షన్ అయితే అందించడం జరుగుతోంది. అయితే ఎవరైనా ఇంట్లో దివ్యాంగ సోదరులు ఉన్నట్టయితే అప్పుడు మాత్రం ఇద్దరికి పెన్షన్లు అయితే అందజేస్తూ వస్తోంది కూటమి ప్రభుత్వం. ఇప్పుడు కూడా అలాగే చేయబోతోందండి. రేషన్ కార్డులో కేవలం ఒకరికి మాత్రమే పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ దివ్యాంగ సోదరులు ఎవరైనా ఉన్నట్టయితే అప్పుడు 50 సంవత్సరాల పెన్షన్తో పాటుగా అంగవైకల్యం కలిగిన ఆ దివ్యాంగ సోదరునికి కూడా పెన్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఇక 50 సంవత్సరాల పెన్షన్ పొందాలి అంటే ఏమేమి అర్హతలు ఉండాలి అంటే 50 సంవత్సరాలు నిండి ఉన్న స్త్రీ పురుషులు ఎవరైనా ఈ పథకానికి అర్హులేనండి. 50 సంవత్సరాలు నిండి ఉండడంతో పాటు ఆంధ్రప్రదేశ్ నివాసి అయి ఉండాలి, ఆధార్ కార్డు ఆంధ్రప్రదేశ్ అడ్రస్తో ఉండాలి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల్లో ఏదో ఒక వర్గానికి చెంది ఉండాలి. 50 సంవత్సరాల పెన్షన్ ఓసీలకు అయితే ఇవ్వడం జరగదండి. అంతేకాకుండా తెల్ల రేషన్ కార్డు, స్మార్ట్ రేషన్ కార్డు ఏదైతే కూటమి ప్రభుత్వం అందజేసిందో ఆ స్మార్ట్ రేషన్ కార్డును కలిగి ఉండాలి. స్మార్ట్ రేషన్ కార్డులో ఈకేవైసీ ప్రక్రియ కూడా పూర్తి చేసుకొని ఉండాలి. ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఈకేవైసీ మాత్రం పూర్తి చేసి ఉండాలి. ఇక డాక్యుమెంట్స్ విషయానికి వస్తే ఆధార్ కార్డు, తెల్ల రేషన్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికెట్, ఇన్కమ్ సర్టిఫికెట్, ఆధార్ అప్డేట్ హిస్టరీ, 6 నెలల కరెంటు బిల్లు సరాసరి చూసుకోవడానికైతే 300 యూనిట్ల కన్నా తక్కువ ఉన్నట్టుగా మనకు రావాలి. అప్పుడే మనకు ఈ పెన్షన్ రావడం జరుగుతుంది. మనకు కూటమి ప్రభుత్వం ఈ పెన్షన్ను జూలై నెల మొదటి వారంలో మనకు అందించడం జరుగుతోందండి. అప్లికేషన్ల స్వీకరణ జూలై నెల మొదటి వారంలో చేపట్టనున్నారు.
జూలై నెల మొదటి వారంలో చేపట్టిన అప్లికేషన్ స్వీకరణ మొత్తం ప్రాసెస్ చేసి ఆగస్టు నెల 1వ తేదీన అయితే పెన్షన్లను మంజూరు చేయడం జరుగుతుంది. ఆగస్టు నెల 1వ తేదీ సచివాలయ ఉద్యోగులు అయితే ఈ పెన్షన్లను అయితే అందజేయడం జరుగుతుందన్నమాట. ఎవరైతే పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరూ సిద్ధంగా ఉండండి. ఈ జూలై నెలలో ఈ 10 రోజుల లోపుగా మనకు ఈ పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉండబోతోందన్నమాట. అంతేకాకుండా మనకు ఎవరైతే స్పౌస్ పెన్షన్లకు అప్లై చేసుకున్నారో వాళ్లకు ఈ రోజు నుంచే పెన్షన్లు అయితే అందజేయడం జరుగుతోంది. ఇక దివ్యాంగ సోదరులు సదరం సర్టిఫికేట్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అంగవైకల్యం 40% నుంచి 85% మధ్య ఉన్న వాళ్ళకు 6,000 రూపాయలు, 85% మధ్య నుంచి 100% మధ్య ఉన్న వాళ్ళకు మరియు మంచానికే పరిమితమై ఉండి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులై ఉండి లేదా వీల్చైర్కే పరిమితమై ఉన్న వాళ్లకు 10,000 రూపాయలు, 15,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. వితంతు పెన్షన్కు భర్త చనిపోయినట్టుగా డెత్ సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉంటుంది. చేతి వృత్తుల వారి పెన్షన్కు వారి వృత్తికి సంబంధించిన ఐడెంటిటీ కార్డును సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక ఒంటరి మహిళా పెన్షన్కు భర్తతో విడిపోయినట్టుగా డైవర్స్ సర్టిఫికేట్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్క రకమైన సర్టిఫికేట్లను అయితే అందించాల్సి ఉంటుందన్నమాట. అయితే మీకు ఈ పెన్షన్ రావడానికి మీరు అర్హులా కాదా అని అయితే చెక్ చేసుకోవడం ఎలాగో నేను మీకు చెప్తాను, ఒకసారి చూడండి. దీనికోసం మీరు మీ బ్రౌజర్ను ఓపెన్ చేసి గూగుల్లోకి వెళ్ళండి. గూగుల్లోకి వెళ్ళి స్కీమ్ ఎలిజిబిలిటీ చెక్ అని కొట్టండి. ఏపీ స్కీమ్ ఎలిజిబిలిటీ చెక్ అని కొట్టండి. నెక్స్ట్ ఒక స్క్రీన్ అయితే రావడం జరుగుతుంది. అక్కడ వాళ్ళు చెక్ చేసుకున్నట్టయితే మీరు అక్కడ మీకు ఆధార్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. అలాగే ఆధార్ నెంబర్తో పాటుగా మీరు ఏ కేటగిరీకి చెక్ చేసుకోవాలనుకుంటున్నారో అది అడుగుతుందన్నమాట. మీరు జనరల్ కేటగిరీని సెలెక్ట్ చేసుకోండి. జనరల్ అంటే అన్ని రకాల పథకాలకు సంబంధించిన అర్హత ఉందా లేదా చెక్ చేసుకునేది అనమాట. అక్కడ చెక్ చేసుకోవడం కోసం జనరల్ పైన క్లిక్ చేయండి. తర్వాత కింద సంవత్సరం 2026-27 చెక్ చేసుకోండి, అది సెలెక్ట్ చేసుకోండి. అలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెర్చ్ కొట్టినట్టయితే మీకు ఓటీపీ రావడం జరుగుతుంది. మీ ఆధార్ నెంబర్కు ఓటీపీ రావడం జరుగుతుంది. ఈ ఓటీపీని ఎంటర్ చేసినట్టయితే మీకు అర్హత ఉందా లేదా అని 7 ప్రమాణాలు చూపించడం జరుగుతుందన్నమాట. ఈ 7లోనూ మీరు సాటిస్ఫైడ్ అయితేనే మీకు పెన్షన్ రావడం అయితే జరుగుతుందన్నమాట. ఈ పెన్షన్ రావడం కోసం మీరు ముందుగా వచ్చేసి భూమి 3 ఎకరాల మాగాని కన్నా తక్కువ ఉండాలి, అంతకన్నా ఎక్కువ ఉండకూడదు. మెట్ట భూమి వచ్చేసి 10 ఎకరాల కన్నా తక్కువ ఉండాలి, కానీ అంతకన్నా ఎక్కువ ఉండకూడదండి. అలాగే కరెంటు 300 యూనిట్ల కన్నా తక్కువే ఉండాలి. అలాగే రకరకాలుగా ఇలా మామూలుగా 6 స్టెప్ వెరిఫికేషన్లు ఏవి ఉంటాయో అవన్నీ ఉండడం జరుగుతుంది. అన్నీ సాటిస్ఫైడ్ ఉంటే మాత్రమే మీకు పెన్షన్ అయితే అందడం జరుగుతుంది. కాబట్టి మీరు చెక్ చేసుకొని అప్లై అయితే చేసుకోండి. ఇదండి అప్డేటు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ తప్పకుండా షేర్ చేయండి. కింద హైప్ బటన్ ఉంటుంది. హైప్ బటన్ పైన క్లిక్ చేసి హైప్ పాయింట్స్ ఇవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.